ఆలస్యం చేయకుండా. ఓం ప్రార్థన చేయనా? నా మాట వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. నా మాట బాబు గారు చేయండి. నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. రైట్, నేను ప్రార్థన చేస్తాను. అయ్యో తప్పక. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. విద్యాకైరవ కౌముదీం శృతిశిరసీమంత ముక్తామణిం దారాన్ పద్మభువస్త్రిలోక జననీం వందే గిరాం దేవతాం యత్పాదాబ్జ నమస్క్రియా సుకృతినాం సారస్వత ప్రక్రియా బీజన్యాస భువో భవంతి కవితా నాట్యైక జీవాతవ. ప్రారంభించవచ్చు సార్ మీరు. హలో 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 చెప్పండి అయ్యా, మీరు ప్రారంభం చేయవచ్చు శ్రీనివాసరావు గారు. అలాగే అలాగే సిద్ధమే. సార్ నేనే చేశాను. అలాగే చేసేది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. అక్షరార్చన వాక్స్థలి సహృదయ భారత భారతి ఈ 3 సంస్థలు గంగా యమున సరస్వతిల ప్రయాగ విధానంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో గణపత్యథర్వ శీర్ష ఉపనిషత్ ప్రారంభానికి ముందు చెప్పే శాంతి పాఠంలోని కొన్ని మంత్రాలని గత 2 వారాలుగా అనుకున్నాం. ఇప్పుడు ఆ మీదటి ఆ మంత్రవాక్యాన్ని అనుకుందాం. యశేమ దేవహితం యదాయుః. చాలా గొప్ప మాట. యశేమ దేవహితం యదాయుః. దేవహితం భగవంతుడు నిర్ణయించినటువంటి లేదా భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటి లేదా ఎంత ఇతడికి లేదా ఈమెకి ఇయ్యాలి అని అనుకుని ఆయన ఇష్టపడ్డాడో అటువంటి ఆయుష్యం యత్ ఎంతో ఏ విధంగా ఉంటుందో అటువంటి దేవహితం యత్ తత్ దాన్ని యశేమ అనుభవింతుముగాక. అది ఈ మంత్రానికి అర్థం. పరమేశ్వరుడు మనకి ఎంత ఆయుష్యాన్ని ఇయ్యదలిచాడో ఏ విధంగా ఆయుష్యాన్ని మనం అలా కొనసాగిస్తూ జీవనాన్ని గడపాలో ఆ తీరు ఆయుష్యాన్ని గడిపేటువంటి విధానానికి లోబడిన మనం ఆ విధమైన ఆయుష్యాన్ని అనుభవింతుముగాక అని దీని అర్థం. భగవంతుడు మేధావి, మంచి తెలివితేటలున్నవాడు కాబట్టి ఆయనకి ఆయనే నిర్ణయించి చేసేసాడు. ప్రత్యేకంగా కృతయుగం ఏదైతే ఉందో దేవహితం యదాయు, మొత్తం సృష్టింపబడ్డటువంటి జీవరాశి అంతా కూడా
17,28,000 మాత్రమే ఉండాలి అని నిర్ణయించాడు. ఆ తర్వాత ఉండే వీల్లేదు. దాంట్లో ఎవరెవరికి ఎంత ఎంత ఆయుష్యం అనేటటువంటిది తరువాతి మాట. కానీ మొత్తం అంతా యుగ పరిమాణం అన్ని సంవత్సరాలు మాత్రమే. దాని తరువాతిదైన త్రేతకు వచ్చిన తర్వాత 4,32,000 త్రేత 12,96,000 సంవత్సరాలు మాత్రమే దేవహితం యదాయు. ఆ యుగానికి ఉండేటటువంటి ఆయుష్కాలాన్ని, జీవించవలసిన కాలాన్ని 12,96,000కి పరిమితం చేశాడు. తర్వాత ద్విపర 2 రెట్లు అని అర్థం. 4,32,000 సంవత్సరాల కలియుగానికి 2 రెట్లు అంటే 8,64,000 సంవత్సరాలు మాత్రమే సకల ప్రాణి సృష్టి జాతం, మొత్తం ఈ సృష్టి జగత్తు అంతా కూడా దేవహితం యదాయు, పరమేశ్వరునికి ఇష్టమైన ప్రీతికరమైన విధంగా అన్ని సంవత్సరాలు మాత్రమే జీవించాలి, అంతకంటే అవకాశం లేదని ఆయన ఒక నియమాన్ని చేశాడు. అలాగే కలియనే ఈ యుగాన్ని ఆయనే నిర్ణయిస్తూ నియమిస్తూ 4,32,000 సంవత్సరాలు మాత్రమే ఉండాలి అని ఒక నియమాన్ని చేశాడు ఆయన. అంచేత దానికంటే ఎక్కువ ఉందామని ఎంత తపస్సు చేసినా, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు ఇంకా ఏవి చేసినా అంతకు మించి ఉండగలిగిన ఆయుష్యపు శక్తి, ఆయుష్కాల విధానం ఏ ఒక్క వ్యక్తికి ఉండే అవకాశమే లేదు. అంచేత దేవహితం యదాయు, మనందరికీ కూడా ఆయుష్కాలాన్ని నియమించినటువంటి ఆయన తన ఇష్టానికి అనుగుణంగా మనని నియమిస్తాడు తప్ప, నేను వైద్యుణ్ణి కాబట్టి, నేను యాజ్ఞికుణ్ణి కాబట్టి, నేను యాగాలను చేసేవాడిని కాబట్టి, నేను తపస్సుని నిర్విఘ్నంగా ఉంటి కాలి మీద బొటనవేలి మీద నిలబడి తపస్సు చేస్తాను కాబట్టి నా ఆయుష్కాలాన్ని పెంచుకుంటాను లేదా పెంచి తీరాలి అని పరమేశ్వరుని ప్రార్థిస్తే అంగీకరించాడు. అంచేతనే జగన్నాటక నిత్యేవం అంటుంది భాగవతం. ఓ నాటకాన్ని రూపొందించినట్టయితే ఆ నాటకానికి పరిమితి ఏదైతే ఉంటుందో అంత అయిపోయిన తర్వాత ఇంకా నాటకం ఇలా కొనసాగింపబడే వీల్లేదో అలా ఈ యుగ నిర్మాణ క్రమాన్ని ఇంతే చేశాడు. దేవహితం యదాయు. ఈ ఉండేటటువంటి అందరూ కూడా ఇంతే 4,32,000 సంవత్సరాల్లో అయిపోవలసిందే, అనుమానమే లేదు. ఇటువంటి ఒక యుగంలో ఆయన ప్రత్యేకంగా కలియుగానికి వచ్చిన తర్వాత 60 సంవత్సరాలకి సంవత్ అని ప్రత్యేకంగా ఒక విధానం చేశాడు. అంచేతనే విష్ణు సహస్ర నామాలు 1000లోనూ కూడా ఋతు సుదర్శన కాల అహ సంవర్తకో అని ప్రత్యేకంగా కనిపిస్తుంది. అహ సంవత్సర, ఆయన పేరు ఋతువు అని ఉంటుంది, సంవత్సర ఉంటుంది, ఇవన్నీ కూడా ఆయనే. వత్సర, ఇవన్నీ కూడా ఆయన పేర్లే. ఇదిగో ఈ సంవత్సరం 60 సంవత్సరాలు, దీంట్లో ఇంతమంది వెళ్ళిపోవాలి, ఇంతమంది ఉండాలి, ఇలాంటి నియమాన్ని చేసేవాడు దేవహితం యదాయు. మనకి ప్రత్యేకమైనటువంటి ఆయుష్కాలాన్ని నిర్ణయించి ఈరోజు ఇన్నింటికి ఈ వ్యక్తి ఇలా వెళ్ళిపోవాలని ప్రత్యేకమైన ఆయుష్కాల నియమాన్ని విధానపూర్వకంగా చేసేవాడు ఆయనే. ఇది పూర్తిగా నిజం. అంచేతన ఆయన ఉత్తరాయణ, దక్షిణాయన విభాగాన్ని 2 చేశాడు. ఉత్తరాయణంలో ఎక్కువ మందిని కాకుండా దక్షిణాయనం వచ్చాక పితృపక్షాలు అని వస్తాయి. భాద్రపద మాసంలో పూర్ణిమ వెళ్ళిన తర్వాత 15 రోజులు అక్కడి నుంచి ప్రారంభిస్తాడు ఆయన ఆయుష్కాలాన్ని స్వీకరించడం. అక్కడి నుంచి మాఘంలో వచ్చేటటువంటి శివరాత్రి వరకు కూడా దేవహితం యదాయు, ఎక్కువ మందిని తీసుకుపోయేటటువంటి కాలం అదే అని తెలియచెప్తుంది. కాబట్టే మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా, ఈ లోకంలో జన్మించినటువంటి వారందరూ కూడా దక్షిణాయన కాలం వచ్చిన తర్వాత, పితృపక్ష కాలం వచ్చిన తర్వాత అయ్యో ఆయన వెళ్ళిపోయాడా
ఆవిడైపోయిందా అని అనేటువంటి మాటల్ని మనం వింటూ ఉంటాం. ఇదంతా దేవహితం, మన వల్ల ఏమీ అయ్యేది కాదు, మనం ప్రయత్నిస్తే పెంచుకోగలిగినది కాదు. ఇటువంటి విధానాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. మరి అయితే మాకు ఎలా తెలుస్తుంది మా ఆయుష్కాలం అనేదో ప్రశ్న వస్తుంది. దివ్యాంతరిక్షే భూమౌ చ ఘోరముత్పాతజం భయం సంచక్షే చ మేధావి శరీరే చ ఆత్మనో జరాం. దేవుడు ఎంతకాలం ఆయుష్యాన్ని హితపూర్వకంగా తన ఆలోచనకి అనుగుణంగా ఇచ్చాడు అనేదాన్ని శరీరే చ ఆత్మనో జరాం. ముందు తన వయస్సు, తనకొచ్చిన వృద్ధాప్యం, తనకొచ్చిన అతివృద్ధాప్యం, దీన్ని గమనించుకోవాలి. మొట్టమొదట దేవహితం యదాయు. ఆ తర్వాత వెనక్కి వెడితే భూమౌ చ, భూమిలో అంటే ఈ ప్రదేశంలో ఉన్నటువంటి తనకి వచ్చే వ్యాధులు ఏమున్నాయో దాని ద్వారా మరణకాలాన్ని మెల్లగా గుర్తించుకోగల విధానానికి. ఇక్కడ జ్యోతిషపరమైన వ్యాఖ్యానాన్ని కూడా చెప్తారు పెద్దలు. ఘోరముత్పాతజం భయం అంటూ భూమౌ చ, భూమౌ అంటే భౌమగ్రహం అంటే కుజుడు. అంచేతనే భౌమవాసరే అని మనం సంధ్యావందనంలో సంకల్పం చెప్తూ ఉంటాం. భౌమము అంటే భూమికి సంబంధించిన అని అర్థం. ఆయన కుజః, కు అంటే భూమి నుంచి జ పుట్టినటువంటి వాడు. కుజో మనస్తాపకారక అంగారక కలహహేతు మంగళో అమంగళకర అని సూత్రం. కాబట్టి ఏదో ఒక అపనింద వచ్చి మనోవ్యాధి కలగడం, లేదా మానసికమైనటువంటి తాపానికి అనుగుణంగా ఇంకేదో చేసేసుకుని అమాంతంగా జీవితాన్ని ముగించుకుందాం అనుకునే ఆలోచన రావడం, ఇది రెండవ దశ దేవహితం యదాయు. అలాంటి సందర్భంలో మనం ఎంతటి ప్రయత్నాన్ని చేసినా, ఎంతటి ఉపద్రవాన్ని శరీరానికి తెచ్చుకుందాం అని అనుకున్నా, ఎంతటి అఘాయిత్యానికి పాల్పడదాం అని అనుకున్నా, దేవహితం యదాయు. పరమేశ్వరుడు ఎంత ఆయుష్యాన్ని అయితే నియమించి ఇచ్చాడో ఆ కాలం ఉన్నంత వరకు మనం ఏమీ చేసుకోలేం. ఏదో ఒక అకస్మాత్ అయినటువంటి ఒక ప్రత్యేకమైన నిరోధం, అభ్యంతరం, అడ్డంకి వచ్చి అది ఆగిపోతూనే ఉంటుంది. ఇది చాలా నిశ్చయమైనటువంటి విధానం. అంచేతనే దివ్యాంతరిక్షే, ఒకసారి అంతరిక్షాన్ని చూసుకుంటే, అంటే ఆకాశ విధానాన్ని చూసుకుంటే, రాహు కేతు గ్రహాల సంచారం ఎలా ఉందో కానీ మనం పరిశీలించుకుంటే ఖచ్చితంగా మరణమే మనకి సంభవిస్తుంది అని అనుకుంటే అది నిజం కాకపోవచ్చు. ఎందుకంటే దేవహితం యదాయు, ఆయన చేతిలో దానికి సంబంధించిన నిర్ణయం ఉంది తప్ప మనకి మనం నిర్ణయం చేసుకుని అబ్బో ఆకాశంలో రాహుకేతు గ్రహాలు వ్యత్యస్తంగా కనిపిస్తున్నాయి కాబట్టి నాకు చావు వచ్చేస్తుంది అని అనుకుంటే అది అయ్యేటటువంటి పని కానే కాదు. అంచేతనే జ్యోతిషంలో చాలామంది మామూలుగాను ప్రత్యేకంగా విధానాన్ని అంతటినీ చూసేసి ద్వాదశాష్టమ జన్మస్థా శన్యర్కాంగారకా గురు కుర్వంతి స్థాన సందేహం కుర్వంతి ప్రాణ సందేహం స్థానభ్రంశం తనక్షయం. ఇలాంటి సూత్రాలని జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి వాటిని చూసి ఖచ్చితంగా మీకు ఏదో స్థానచల్ల ఉంటుంది, ప్రాణం పోయే విధానం కూడా ఉంటుంది అని చెప్పిన దేవహితం యదాయు, పరమేశ్వర నిర్ణయం అయితే తప్ప మరణం అనేటటువంటి సంభవించే అవకాశం ఏమాత్రమూ లేకపోవడాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. దీన్నే వేరే విధంగా మామూలుగా తెలియచేస్తూ పార్వతీదేవి జ్యోతిషానికి ఓ శాపం ఇచ్చింది శాస్త్రానికి. ఆ శాపం కారణంగా వ్యక్తులు చెప్పేటటువంటి ఏ జాతక ఫలితాలు ఉంటాయో అవి ప్రవర్తించవు, ఫలించవు అని ఈ విధంగా పరోక్షంగా చెప్తారు. కానీ పరమేశ్వరుడు యొక్క నిర్ణయాన్ని బట్టి మాత్రమే ఆయుష్యం ఉంటుంది. అందుకే ఈ సూక్తంలోని
ఈ మంత్రం తెలియజేస్తుంది. దేవహితం యదాయు ఆయు యత్ తత్ దేవహితం తం యశేమ. అటువంటి ఆ దేవునికి ఇష్టపూర్వకమైన నియమించిన, ఇదిగో ఈరోజు మరణించాలని చెప్పిన ఆ జీవితాన్ని ఉన్నటువంటి అంతకాలంలోనూ చక్కగా ఆనందంగా యశేమ అనుభవింతుముగాక అని దాన్ని అర్థం చేసుకోవాలి. దీని శరీరపరంగా కూడా అన్వయించింది భాష్యం. దివి అంతరిక్షే భూమౌ చ. దివి అంటే శరీరానికి ద్యుస్థానం, స్వర్గస్థానం ఇది. కాబట్టి శిరస్సు కారణంగా కలిగేటటువంటి వేదన దానివల్ల ఏదైనా ఉన్నట్టయితే, అంతరిక్షే ఋతువులు, అలాగే మాసాలు, మాసాల్లో పక్షాలు, వీటి వల్ల కలిగేటటువంటి ఏదైనా మరణం కానీ సంభవించినట్టయితే, ఆ ఋతువుల యొక్క మార్పు జరిగినప్పుడల్లా ఈ విధమైనటువంటి భయం నీకు కలగచ్చు. అయినా నువ్వు ఏ విధంగానూ భయపడవలసిన అవసరం లేదు. పరమేశ్వరుని ఆజ్ఞకి అనుగుణంగా ఆయన ఎప్పుడు నీకు మరణాన్ని నిర్ణయించాడో అప్పటి వరకు నీవు జీవిస్తావు. అదంతా దేవహితం, పరమేశ్వరుని ఇష్టానికి, పరమేశ్వరుని ఆలోచనకి అనుగుణంగానే ఉంటుంది. భారతం పంచమో వేద అని శాస్త్రం చెప్పిన మాట. వేదం అంతా కూడా భారత రూపంలో స్వయంగా పెట్టేశారు. ఇది సూక్తం కాబట్టి పురాణ ఇతిహాసాలకి సమన్వయించుకుని మాత్రమే చెప్పవలసింది. కాబట్టి భారతంలో ఆయన దేవహితం యదాయు, ఆ మహానుభావుడైనటువంటి నారాయణుడు ఎవరెవరికి ఎంత ఎంత ఆయుష్కాలం ఉండాలో భారత గ్రంథాన్ని, అంటే భారతాన్ని లోకంలోనికి విడుదల చేసే ముందు, భారత నాటకాన్ని ప్రారంభించి జగన్నాటకాన్ని నడపబోయే ముందు నిర్ణయం చేశాడు. అందరికీ మూల వ్యక్తిగా, పరమపురుషునిగా, పరాత్పరునిగా ఆయన కృష్ణుణ్ణి దేవకి వసుదేవులకి పుత్రుడిగా జన్మింపజేశాడు. మనకి ఆది పర్వంలో సృష్ట్యాది నిర్ణయ క్రమహాని కనిపిస్తుంది మనకి సంస్కృత భారతంలో. దేవకి వసుదేవులకి నువ్వు పుట్టు అని చెప్పి అక్కడ ఏర్పాటు చేసి, ఆ ఏర్పాటు చేసినటువంటి ఆ వ్యయుడు ఏ విధంగానూ నాశనం లేనటువంటి వాడు పరమేశ్వరుడు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒక్కడు మాత్రమే నిర్ణయానికి ఉండేటటువంటి వాడు, నిర్ణయానికి అనుగుణంగా ఉండేవాడు అయిన పరమాత్మకి కూడా స్వయంగా ఆయన ఎప్పుడు ఈ లోకం నుంచి వీడిపోవాలో దాన్ని నిర్ణయించాడు. ఆయన దేవహితం యదాయు. భగవంతుడికి కూడా ప్రత్యేకంగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ రోజున నువ్వు ఈ లోకాన్ని విడిచి అక్కడికి రావాల్సిందే అని నిర్ణయం చేశాడు. బాగా గమనించాలి. అంచేత మనం ఈ మంత్రం ద్వారా తెలుసుకోవాల్సింది, ఎప్పుడు మనకి ఆయుష్యం తీరిపోతుందో అది మనకి తెలియదు. కాబట్టి మన ఆయుష్యం తీరడానికి కావలసిన ఏర్పాటు ఆ పై ఆయన చేశాడు. కాబట్టి ఎంతకాలం మనం జీవిస్తామో అంతకాలం యశేమ, సుఖంగా, ఆనందంగా, సంతోషపూర్వకంగా ఆనందాన్ని అనుభవింతుముగాక. ఎంత గొప్ప మాట. ఈ రోజుల్లో మామూలుగా డిప్రెషన్ అని, అలాగే ఇన్సెక్యూరిటీ అని, అభద్రతా భావం, అలాగే మరణిద్దామనేటటువంటి ఆలోచన, ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగాలి అంటే యశేమ దేవహితం యదాయు, ఇటువంటి అనుకూలమైనటువంటి భావనాన్ని కలిగి ఉండడం చాలా చాలా అవసరం ఎవ్వరికైనా సరే. అలాగే కృష్ణుణ్ణి దేవకి వసుదేవులకి పుత్రుడిగా పుట్టవలసింది అని నిర్ణయాన్ని చేసి ఆయనకి ఆయుష్యాన్ని నియమించిన పరమాత్మ కృష్ణుని సోదరుడైనటువంటి బలభద్రుణ్ణి ఆయన్ని ఆదిశేషుని యొక్క అవతారంగా సృష్టి చేస్తూ నువ్వు కూడా ఉండవలసిందే అక్కడని ఆయన దేవహితం యదాయు, ఆయనకి ఆయుష్కాలాన్ని నిర్ణయించాడు. మనం ఎవ్వరిని చూసినా సరే ఖచ్చితంగా ఆయన ఆయుష్కాల నియమానికి అనుగుణంగా ఉండేవాళ్ళమే తప్ప ఆ గీత దాటి వెళ్ళగలిగిన, ఆ గీత లోపల ఉండవలసిన విధానమే తప్ప దాటి వెళ్ళగలిగిన స్థితి ఎక్కడ ఉండదు. అలాగే అష్టవసువుల్లోనూ ప్రభాసుడనే పేరు కలిగినటువంటి మహానుభావుడు, సాక్షాత్తు అద్భుతమైనటువంటి తపశ్శీలి, ఎదురుగా కనిపించేటటువంటి కృష్ణుణ్ణి మనిషిగా చూస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు ఆయన వ్యక్తిగా, ఆయన భీష్మునికి గోచరించని వాడు అయినటువంటి భీష్ముడు నాడే
ఆయనని కూడా దేవహితం యదాయు, స్వయంగా నువ్వు ఎప్పుడు రావాలో నేను నిర్ణయిస్తున్నాను అని చెప్పి మాఘమాసస్య చాష్టమ్యాం శుక్లపక్షే చ పార్థివ ప్రాజాపత్యే చ నక్షత్రే మధ్యం ప్రాప్తే దివాకరే. ప్రభాస అనే పేరు కలిగిన అష్టవసుల్లో ఒకడైనటువంటి నువ్వు మాఘమాసస్య చాష్టమ్యాం, మాఘమాసం అష్టమి తిథి, శుక్లపక్షే చ పార్థివ శుద్ధపక్షంలో అష్టమి తిథి, ప్రాజాపత్యే చ నక్షత్రే రోహిణీ నక్షత్రంలో మధ్యం ప్రాప్తే దివాకరే సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి నువ్వు ఇక్కడికి రావాలి. దేవహితం యదాయు, అది ఆయనకు హితమైనటువంటి కాలంగా ఈయనకి ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఈ ఇచ్చినటువంటి కాలం భీష్మునికి తెలియకపోయినా భీష్ముని తండ్రి శంతనుడు అనేటటువంటి వాడు భార్యలని వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఆయన సామాన్యుడైనటువంటి వాడు కాదు. కాబట్టి అమోఘమైనటువంటి క్షాత్ర వంశం, క్షత్రియ వంశంలో జన్మించిన వాడు కాబట్టి ఆయన స్వయంగా భీష్మునికి, అంటే దేవవ్రతుడనేటటువంటి పేరు మొదట్లో ఉన్నటువంటి ఆయనకి, నీకు నీ అంతటి నువ్వు ఎప్పుడు మరణించాలి అనుకుంటే ఆ మరణాన్ని స్వచ్ఛంద మరణ వరాన్ని ప్రసాదిస్తున్నాడు అన్నాడు. ఆ వర ప్రదానం కూడా దేవహితం యదాయు, స్వయంగా ఆయన ఇచ్చినటువంటి ఆ విధానం ప్రకారమే తప్ప మరింకో విధంగా సాగింది కాదు. మనం ఎక్కడ ఎవరి ఆయుష్కాలాన్ని చూసినప్పటికీ కూడా మన చేతిలో ఏమీ ఉండదనే యథార్థాన్ని బాగా 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 గమనించుకోవాలి ఈ కనిపించేటటువంటి మంత్రవాక్యం ద్వారా. అలాగే బృహస్పతి అంశలో ద్రోణుణ్ణి పుట్టించి అమోఘమైనటువంటి బుద్ధి బలం కలిగినటువంటి నువ్వు కూడా ఇదిగో దృష్టద్యుమ్నుని చేతిలో నువ్వు మరణించాలని దేవహితం యదాయు ఒక నిర్ణయాన్ని చేశాడు. నిజానికి ద్రోణుడు సామాన్యుడు కాదు, అమోఘ శివ పూజా తత్పరుడు. అమోఘంగా ఆలోచించుకోగలిగినట్లయితే తాను తనంత తానుగా ఆయుష్కాలాన్ని జయించగలిగినంతటి మహాద్భుత తపశ్శక్తిని కలిగినటువంటి వాడు. అయినా దేవహితం యదాయు, అదే ఆయుష్కాలాన్ని అంతలోనే నియమింపబడి అలాగే ఖచ్చితంగా అగ్నికి పుత్రుడైన, అంటే అగ్ని అంశలో పుట్టిన దృష్టద్యుమ్ని చేతిలో తల నరుకబడి ఖండింపబడి ద్రోణుడు కాస్త దేవహితం యదాయు అంతకాలమే జీవించాడు. బాగా గుర్తుంచుకోవాలి. ఇంతేకాదు హిరణ్యకశిపుడు ఉన్నాడు. ఆ హిరణ్యకశిపుడు స్వయంగా ఈ భారత కథాకాలం నాటికి శిశుపాలవత్, శిశుపాలులా చేశాడు. పురాహతం కాలనేమి, కాలనేమి అనేటటువంటి వాడిని కంసుని రూపంలో ఏర్పాటు చేశాడు భాగవత కాలంలో. ఇక ద్రోణుని పుత్రుడైనటువంటి అశ్వత్థామ సామాన్యుడు కాడు, నిరంతర శివపూజ ధురంధరుడు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడంటూ ఎవరికైనా భయపడ్డాడు అంటే ఒక్క అశ్వత్థామకి మాత్రమే తప్ప ఇంకెవరికి భయపడాలి. ఎందుకని? అశ్వత్థామ బ్రహ్మచారి, అశ్వత్థామ నిత్య శివపూజ ధురంధరుడు. తనకి తానుగా అస్త్రవిద్యని నేర్చుకోగలిగినంతటి శక్తివంతుడు. అమోఘమైనటువంటి శస్త్రవిద్యని తండ్రి ప్రయోగించే విధానాన్ని బట్టి చూసి నేర్చుకున్నటువంటి వాడు, ఆయన చెప్పడం కాదు. అయితే తండ్రిని నిర్బంధించి మాత్రమే బ్రహ్మాస్త్రాన్ని తీసుకోగలిగాడు. ఇంతటి అశ్వత్థామని కూడా ఆయన, అంటే నారాయణుడు కామక్రోధే, కామాన్ని క్రోధాన్ని కలిపి ఆ అంశలో పుట్టించి వాడికి ఎప్పుడు మరణం ఉండాలనేదాన్ని నిర్ణయించిన దేవహితం యదాయు, వాడిని బతికించాలి కాబట్టి కావాలని ఈ మొత్తం ఉండే కౌరవ విధానంలో అతనికి జీవితం శాశ్వతంగా ఉండేలా చేశాడు. అతడికి మరణం లేనటువంటి విధానాన్ని చేసి అతన్ని చిరంజీవిగా చేశాడు. అంచేత ఈ సూక్తంలో ఈ మంత్రం ప్రార్థిస్తుంది, దేవహితం యదాయు, మాకు మా ఆయుష్కాలాన్ని పరమేశ్వరుని నిర్ణయానికి అనుగుణంగా ఎలా ఉందో అంతకాలం మేము సుఖంగా బతికేలా చెయ్యవయ్యా అని. మరి అశ్వత్థామని అబో అందరికీ ఉండవలసిన మరణాన్ని లేకుండా చేశాడే భగవంతుడు, మరి ఇదేమిటి అనుకుంటాం.
కానీ యశేమ దేవహితం, దేవా అంటే దివ్యంతీతి దేవా, ఆనందపడేవాళ్ళు, అంతేకాక ఆనందాన్ని కలిగించేవాళ్ళు కూడా. అశ్వత్థామకి ఆనందం లేదు. ఎంచేతంటే శరీరం అంతా కూడా పూర్తిగా కురుపులతో నిండిపోయి రసిగారుతూ విపరీతమైనటువంటి దుర్వాసన కలుగుతూ అట్లా ఉండే శరీరంతో శాశ్వతంగా ఉండు అని ఈ నారాయణుడే శపించాడు. కాబట్టి అతడు చిరంజీవి అయినప్పటికీ కూడా దేవహితం యదాయు, దీర్ఘ ఆయుష్య ఉండాలి. కానీ భయంకరమైనటువంటి వ్యాధితో చూసేవాళ్ళు కూడా దూరంగా పొమ్మనేటటువంటి స్థితిలో అతన్ని చివరిదాకా ఉంచాడు. లోకంలో అందరూ అనుకునేది దేవహితం యదాయు అంటే అబ్బో భగవంతుడు ఇచ్చిన ఆయుష్యం ఎంతకాలం అంతకాలం ఉంటామని కాదు. బాధపడేటటువంటి విధంగా కూడా ఆ భగవంతుడు ఓ నియమాన్ని చేస్తాడు. కొంతమంది అబ్బో ఈ దురదృష్టకరమైనటువంటి ఈ జీవితాన్ని నేను వెళ్ళదీయలేకున్నాను, ఎందుకు బతుకుతున్నాను అని అనుకుంటానే, అట్లాంటి విధానాన్ని కూడా అశ్వత్థామకి సాక్షి రూపంగా వాళ్ళకి ఏర్పాటు చేశాడు అని అనుకోవాలి. మన చేతిలో ఏమీ ఉండదనే యథార్థాన్ని బాగా గుర్తుంచుకోగలగాలి. అలాగే కామక్రోధాలు రెండూ కలిపినటువంటి ఆ విధానంతో అశ్వత్థామని సృష్టి చేస్తే ధృతరాష్ట్రుణ్ణి హంసుడనే పేరు కలిగినటువంటి గంధర్వుని ఆ అంశలో జన్మింపజేశాడు. ధృతరాష్ట్రుడు చాలా అందగాడు. మనం మామూలుగా అనుకుంటాం ధృతరాష్ట్రుడిని అక్కడ ఇక్కడ వాడి వేషాన్ని చూసి, ఎవరెవరో వేసిందని చూసి ఇలా ఉంటాడేమో అనుకుంటాం. కానీ ధృతరాష్ట్రుడు చాలా అందగాడు, మామూలు వాడు కాదు. అంచేతనే గాంధారి మొట్టమొదటి దర్శనంలోనే ఇతన్ని నేను వివాహం చేసుకుంటానని స్పష్టంగా తన అభిప్రాయాన్ని స్త్రీ బహిరంగపరచకపోయినా చెప్పేసింది, నేను చేసుకుంటాను అని. అంతటి అందగాడు ధృతరాష్ట్రుడు. బుద్ధి మాత్రం ఏమాత్రము సరి కాదు. కారణం వాడి పేరులోనే ఉంది, ధృతం రాష్ట్రం ఏన సహా. ఇతరుడి యొక్క రాష్ట్రం అంటే ప్రదేశం, భూమి అని అర్థం. ఇతరుని యొక్క భూమిని ఎవరైతే ధరించాడో అటువంటి వాడు ధృతరాష్ట్రుడు అని. అంటే పాండవులకి సంబంధించిన రాజ్యం మొత్తాన్ని, ఏకచక్రాపురంతో ఉండే అంతటినీ కూడా, హస్తిపురాన్ని సహా అంతా కూడా తానే తనది అని అనుకుంటూ ధరించినవాడు. చిత్రం ఆలోచించాలి. మనం చొక్కాని ధరిస్తాం, ఎంతవరకు ధరిస్తాం? 6 గంటలో 7 గంటలో ధరిస్తాం, తర్వాత దాన్ని తీసేస్తాం. ఈ ధృతరాష్ట్రుడు కూడా అట్లాంటి వాడే. కొంతకాలం పాటు మాత్రమే కౌరవ సామ్రాజ్యాన్ని తనదిగా ధరించాడు, తర్వాత తప్పక తీసివేసేవలసిందే, అనుమానం ఏమాత్రం లేదు. ఎప్పుడూ తీసేయాలి అనేది దేవహితం యదాయు, పరమేశ్వర నిర్ణయానికి అనుగుణంగా ఉంటుంది. ఇక్కడ బాగా గమనించాల్సింది ఒకటి, భగవంతుడి నిర్ణయాన్ని చేస్తాడు మరణానికి అని అనుకున్నాం. ధృతరాష్ట్రుడు, విదురుడు, ఆ ధృతరాష్ట్రుని భార్య అయినటువంటి గాంధారి అడవులకి వెళ్ళి అక్కడ ఆత్మత్యాగాన్ని సంపూర్ణంగా సమాధి స్థితిలో ఉండి చేసుకోగలిగారు. అది కూడా దేవహితం యదాయు. పరమ దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రునికి అంతటి గొప్ప మరణం సంభవించిందా? అది ఎక్కడిది? దేవహితం యదాయు. లోకంలో సామాన్యుడైనటువంటి ప్రతివాడు ప్రార్థించవలసినటువంటి ప్రార్థనలోని గొప్ప వాక్యం ఇది. నన్ను సుఖంగా నువ్వు నిర్ణయించినటువంటి కాలానికి తీసుకువెళ్ళు, కానీ నీకు ఇష్టమైనటువంటి తీరులో నన్ను తీసుకువెళ్లే విధానంలో అనాయాసేన మరణం, ఏ విధమైన ఇబ్బంది లేకుండా, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. ఎవడి పంచునో పడి వాడు ఎప్పుడు మంచినీళ్ళు ఇస్తే, ఎప్పుడు తిండి పెడితే అక్కడ అలా తింటూ, వాడు పడుకోమంటే ఓ చోట ఎక్కడో ఓ చోట మూలలో పడుకునేటటువంటి స్థితి లేకుండా సుఖంగా అనాయాసంగా జీవితం హాయిగా వెళ్ళేలా, వ్యాధి బాధ అంటే భౌతిక శరీర వ్యాధి బాధ, ఆంతరమైనటువంటి మనోవ్యాధి బాధ లేకుండా దేవహితం యదాయు నువ్వు స్పష్టంగా నియమించు అని. ఎంత గొప్ప మాట అది. అంచేత హంసుడు అనే గంధర్వుని అంశలో ధృతరాష్ట్రుని గుర్తించి అతనికి కూడా కొంతకాలాన్ని నియమించి, నువ్వు విదురుడు, కుంతితో సహా అలా వెళ్ళిపోయి అరణ్యాల్లోకి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళి అక్కడే నీ శరీరాన్ని ఆ విధంగా అగ్నిలో సమర్పించుకో, నీకు నువ్వుగా అమోఘమైనటువంటి విధానానికి పోని ఆ మరణాన్ని నిర్ణయించాడు. మరణం అంటే చచ్చిపోవడం యుద్ధంలోని మాత్రమే కాదు, బాగా గుర్తుంచుకోవాలి. దేవహితం యదాయు. ఇంకో విశేషం ఉంది. కుంతిని, మాద్రిని సిద్ధి, బుద్ధి అనేటటువంటి ఇద్దరి అంశాలను జన్మింపజేశాడు.
అంచేతనే కుంతి ఏ ఆలోచన చేసినప్పటికీ కూడా చాలా స్పష్టంగా, స్వచ్ఛంగా, ఆలోచనాత్మకంగా ఉంటుంది. ఆమె మాటను ఎవ్వరూ కాదు అనలేరు. రెండవది బుద్ధి. పై ఆమె సిద్ధి అయితే మాద్రి బుద్ధి. బుద్ధి అప్పుడప్పుడు మనసుకి లోబడేటటువంటి స్థితిలోకి వస్తుంది, ఒక్కొక్కసారి చేయలేకపోతుంది అనుగుణంగా. అంచేతనే మాద్రి స్వతంత్ర నిర్ణయాన్ని, స్వీయ నిర్ణయాన్ని చేయలేకపోతుంది. భారతంలో చిత్రం ఏంటంటే సిద్ధి పుత్రిక అయినటువంటి సిద్ధి అంశలో జన్మించిన కుంతి చిరకాలము ఉంటే, మాద్రి మాత్రం మధ్యకాలంలోనే పాండురాజుని స్వయంగా మరణించినటువంటి శవాన్ని చూసిన తర్వాత సహా గమనాన్ని చేసి వెళ్ళిపోయింది. కుంతీదేవి వాళ్ళతో కలిసి మళ్ళీ సంపూర్ణమైనటువంటి అడవుల్లో ఆ విధమైన దేహత్యాగాన్ని, అంటే మరణం లాంటిది కానిటువంటి ఉత్తమమైనటువంటి మరణాన్ని పొందితే, తన సవతి అయినటువంటి మాద్రి మాత్రం మధ్యలోనే దేవహితం యదాయు, పరమేశ్వరుడు అందరికీ ఒకే విధమైనటువంటి మరణాన్ని ఇస్తాడు అనేటువంటి అవకాశం, విధానం ఏమాత్రము ఉండనే ఉండదు. ఇక బాగా ఆలోచించి చూస్తే అభిమన్యుడు మరణిస్తాడు. అభిమన్యుడు చంద్రుడి అంశలో జన్మించాడు. చంద్రుడు తనకు కళ ఉంటుంది. పాడ్యమ నుండి పూర్ణిమ వరకు ఉండే కళలు 15. ఈ 15 ఆ 1 కాబట్టి మొత్తం 16. ఆ 16 కళలు కలిగిన చంద్రుని అంశలో జన్మించాడు కాబట్టి అభిమన్యుడు 16వ సంవత్సరం కాగానే ఈ లోకం నుంచి వీడిపోయాడు. దేవహితం యదాయు. ఎంత స్పష్టంగా కనిపిస్తుందో మనం చూడాలి. దేవుడి భారతం చెప్తున్నారేమిటి? భారతం పంచమో వేద, 5వ వేదం. వేదానికి చివరిలో ఉండేవే ఉపనిషత్తులు. ఉపనిషత్తులకి వ్యాఖ్యానం చేయడానికి ముందు స్వయంగా శాంతి మంత్రంలో ఇదంతా చెప్తున్నాడు. దేవహితం యదాయు అంటే ఏమర్థం అవుతుంది? కొందరికి అసలు మరణమే లేనటువంటి స్థితిని చేశాడు అశ్వత్థామ లాంటి వాళ్ళకి. కొందరికి తన నిర్ణయం ప్రకారం భీష్మాదులైనటువంటి వాళ్ళకి తనలో కలుపుకునేటటువంటి అమోఘమైనటువంటి స్థితిని ఇచ్చి మరణం లేకుండా చేశాడు. అశ్వత్థామకి మరణం లేకుండా చేయడం ఒక తీరు అయితే, భీష్మునికి మరణం లేకుండా తనలో కలుపుకోవడం అనేది అదొక తీరు విధానం. ఇక ధృతరాష్ట్రుడు, అలాగే విదురుడు, వీళ్ళందరూ కూడా ఇంకో తీరుగా ఆ లోకాన్ని చేరితే ఆ మరణం, ఆ విధానం అదో తీరు. అంచేత దేవుడు ఎవరికి ఏదైనా మృతిని అంగీకరించి ఇస్తాడో దానికి అనుగుణంగా సుఖంగా ఇంత లోపల మేము జీవిస్తూ ఏ విధమైనటువంటి ఇబ్బందికి లోను కాని వాళ్ళం అవుతూ వ్యషేమ సుఖంగా ఆనందంగా జీవితాన్ని గడుపుదుముగా కాని మంత్రం ప్రతి చోట మనకి తెలియచేస్తూనే ఉంటుంది. ధర్మరాజుని యమధర్మరాట్ అంశలో ఏర్పాటు చేశాడు. యమధర్మరాజు అంశలో అంచేతనే ఆయన పేరు కంకహ అని. కంకహ అంటే యముడు అని అర్థం. అంచేతనే ఆయన పేరు, నీ పేరు ఏమిటంటే ఆయనకి ఆయనే ప్రకటించుకుంటూ కంకుభట్టు అన్నాడు. కంకహ అంటే యముడు అని అర్థం. యముని యొక్క అంశలో నేను జన్మిస్తున్నాను అని స్పష్టంగా చెప్పుకున్నాడు. తాను ఎప్పుడు ఈ లోకాన్ని వీడాలో ఆయనకి తెలుసు. అంచేతనే తాను తన 4 తమ్ములని, ద్రౌపదిని స్వయంగా వెడుతూ స్వర్గ ఆరోహణాన్ని చేయగలిగినటువంటి స్థితికి వెళ్ళాడు. దేవహితం యదాయు, పరమేశ్వరుడు నిర్ణయించింది ఈయనకి మరణం కాదు, ధర్మరాజుకి ఆ స్థాయికి తీసుకెళ్ళారు. ఒకే విధం చూడండి, పైనుండే వాక్యం పరమేశ్వరుడు ఎప్పుడు తీసుకుపోవాలనుకుంటే తీసుకుపోతాడు అనుకున్నప్పటికీ కూడా అభిమన్యుడిని 16వ సంవత్సరంలో బట్టి అశ్వత్థామని పరమ అసహ్యకరమైనటువంటి శరీరంతో శాశ్వతంగా ఉండేలా చేశాడు. అలాగే విదురుడు, ధృతరాష్ట్రుడు అనేటటువంటి వాళ్ళకి వాళ్లే స్వయంగా ఆ యోగాగ్నిలో రగులుకుని అక్కడికి వెళ్ళిపోయేలా చేశాడు. మిగిలినటువంటి వాళ్ళందరికీ ఒక్కొక్క తీరు విధానాన్ని ఇస్తూ భీష్ముడిని స్వయంగా తనలోనే కలిపేసుకున్నాడు. శిశుపాలుడిని తానే స్వయంగా చక్రంతో ఖండించి సర్వసభ మధ్యలో ఆ విధమైనటువంటి పద్ధతిని ఏర్పాటు చేశాడు. మనం అనుకుంటాం అందరికీ పరమేశ్వరుడు నిర్ణయాన్ని చేస్తాడని. ఎవరి మృతి, ఎవరి మరణం, ఎవరి విధానం వాళ్ళది. ఎవరి ఆనందం, ఎవరి జీవితం, ఎవరి దుఃఖం, ఎవరి సుఖం, ఇదంతా అదే అనే యథార్థాన్ని తెలియజేస్తాడు. యముని యొక్క అంశలోనే మళ్ళీ విదురుడు పుట్టాడు. ఆ విదురుడు కూడా బ్రహ్మాండమైనటువంటి అగ్నిలో తన దేహాన్ని స్వయంగా సమర్పించుకున్నాడు. అంటే నిప్పులో దూకడం కాదు, అక్కడ యోగాగ్నితో శరీరాన్ని విడిచివేశాడు. ఈ యథార్థాన్ని తెలియజేస్తారు. అందుకనే
మనకి లయకర్త అయినటువంటి శంకరుణ్ణి గురించి ధ్యానిస్తూ నిత్యాభిషేకంలో నమో రుద్రేభ్యో ఏ పృథివ్యాం ఏ అంతరిక్షే ఏ దివి ఏషామన్నంబాతో వర్ష విశ్వస్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణాదశ ప్రదీచీర్దశ ఉదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తేయో స్పష్టంగా చెప్తూ ఉంటుంది మంత్రం అని చెప్పి చివర్లో త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. నన్ను దోస పండు ఎలా అయితే తొడిమి నుండి అలా విడిపోయి భూమి మీద అలా ఉండిపోతుందో ఎవరు కొయ్యక్కర్లేకుండా, అలాగే నన్ను కూడా జాగ్రత్తగా విడిపించేయ్యా, నీకు అందుకు నేను ప్రార్థన చేస్తున్నాను అని. అలా దోస పండైనటువంటిది తొడిమి నుండి తనంత తానుగా విడిపోయినట్టుగా దేవహితం యదాయు, అట్లాంటి అమోఘమైనటువంటి మరణాన్ని పొందిన వారు ఎవరు అని ఆలోచిస్తే మొట్టమొదటిగా కనిపించేవాడు భీష్ముడు, తరువాత కనిపించేటటువంటిది కుంతి, తరువాత కనిపించేవాడు విదురుడు. వీళ్ళందరూ అలా కనిపిస్తారు. అంచేత పరమేశ్వర నిర్ణయం ఏదో వీడి దాడిలోనూ ఉపద్రవంలోనూ ప్రమాదంలోనూ చచ్చిపోవాలి, రోగం వచ్చి చచ్చిపోవాలి అనేది కాదు. ఎంత జాగ్రత్తగాను భగవద్గీత కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ వసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో అపరాణి. వాసాంసి అంటే వస్త్రాలు. మనం వస్త్రాన్ని వేసుకుంటాం, 7-8 గంటలు అయిన తర్వాత దీన్ని తీసేద్దామని స్పష్టంగా అనుకుని తీసేస్తాం. వాసహ అంటే వస్త్రం. వస్త్రం అంటే కనిపించే బట్ట అని అర్థం కాదు. అనేకమైనటువంటి దారపు పోగులతో చక్కనైన ఒక విధానంలో నేయబడి ఒక వస్త్ర ఆకారాన్ని దాల్చిందేదో అది వస్త్రం. అటువంటి వస్త్రం తీసేస్తాం. తీసేసిన తర్వాత మళ్ళీ ఇది కాకుండా ఇంకో వస్త్రాన్ని ధరిస్తాం. అలాగే ఈ శరీరాన్ని కూడా అనేకమైనటువంటి పాప పుణ్య కర్మల ఫలితంగా ఇటువంటి దారపపోగులు అన్నిటితోటూ నేయబడినట్టుగా మనం ధరించి అయిపోయిన తర్వాత తీసేస్తాం. చిత్రం ఏంటంటే వస్త్రమైనట్లయితే మనం ధరిస్తాం, మనం తీసేస్తాం. ఈ వస్త్రాల లాంటి ఆ ప్రాణాన్ని, ఆ శరీరాన్ని, ఆ జీవుణ్ణి పరమేశ్వరుడు స్వయంగా దేవహితం యదాయు ఆయన తీసుకుపోతాడు. అంటే పరమాత్మ పట్టుకోడండి ఆయన్ని అంటాం. ఆ పట్టుకోవడం అనేది ఆయన నిర్ణయానికి ఆయన తీసుకువెళ్ళేటటువంటి విధానం అలా ఉంటుంది. అందుకే లౌకికంగా మనం ప్రార్థన చేస్తూ మృత్యుశాఖకి అధిపతిగా యముణ్ణి భావిస్తూ యమాయ ధర్మరాజాయ మృత్యవేశ అంతకాయ చ ఔదుంబరాయ దధ్యాయ నీలాయ పరమేష్ఠినే అనేటటువంటిది చదువుతూ ప్రత్యేకంగా యమదీపం బలిదీపాన్ని వెలిగిస్తూ నాయన నన్ను ఏ విధంగానూ మరో తీరు విధంగా మాత్రం పట్టుకుపోకుండా యశేమ దేవహితం నిదాయు స్పష్టమైన ఆనందకరమైన జీవితాన్ని గడిపి ఇక్కడి నుంచి వెళ్ళేలాగా నువ్వు ఏర్పాటు చేయదప్ప అకస్మాత్తుగా నన్ను పట్టుకుపోయి విపరీతమైన బాధని నాకు నా వాళ్ళకి కలిగించేలా చేయకు. దీనికోసమే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అందుకనే చాలా జాగ్రత్తగా నన్ను తీసుకెళ్ళు. దేహాంతే తవ సాయుధ్యం దేహిమే, నాకు దేహాంతంలో సాయుధ్యాన్ని ప్రసాదించు, ఇంకో విధంగా నేను అనుకోవట్లేదు. భారత కథా ప్రారంభం అంతా అయిన తర్వాత యుద్ధకాలం సమీపించింది. అంటే భీష్మపర్వం వచ్చింది. ఉద్యోగపర్వం చివర, భీష్మపర్వం ప్రారంభం. మహానుభావుడైనటువంటి వేదవ్యాసుడు వచ్చాడు. ధృతరాష్ట్రుడిని చూశాడు. యుద్ధం జరగబోతోంది కదా, యుద్ధం అనివార్యమైంది కదా, వ్యశేమ దేవహితం సుదాయు, ఎవరెవరు ఎంతకాలం పాటు యుద్ధంలో ఉండాలో, ఎవరెవరు ఎప్పుడెప్పుడు యుద్ధంలో వీరమరణాన్ని చెందాలో అదంతా అయిపోయింది. కాబట్టి నీతో నేను చెప్తున్నాను, నువ్వు స్వయంగా ఆ యుద్ధాన్ని అంతటిని చూసేటటువంటి విధంగా ఏర్పాటు చేస్తాను. చాలా గొప్పవాడు, మంచి మేధావి, తెలివైనవాడు, అంతేకాక అతి సుందర, మంచి అందగాడు కూడా భౌతికంగా. వెంటనే ఎవరు నాకు చూపిస్తారు అని అడిగాడు. సంజయో నామ, సంజయుడు అన్నాడుగా, వాడు అబద్ధం చెప్పడం గట్టిగా నమ్ముతావుగా. సంజయుడికి లౌకికం బాగా తెలుసు కదా. లౌకికం అంటే లౌక్యం, ఏది చెప్పాలో చెప్పకూడదో, చెప్పడం ప్రారంభిస్తే ఎంతవరకు మాత్రమే చెప్పాలో, దేన్ని చెప్పకూడదో
ఎదుటివాడు ప్రశ్న వేస్తే దాన్ని దాటి వేయాలో ఇన్ని లక్షణాలు కలిగిన వాడివే. అందుకనే కదా నువ్వు సంజయ్ రాయబారిని పంపించావు. నిజానికి పంపించడం అన్నప్పుడు నువ్వు చెప్పదలిచింది ఏం లేదు, మీరు రాజ్యాన్ని తీసుకోవడానికి రాకండి, యుద్ధానికి కూడా రాకండి, ఇదేగా నువ్వు చెప్పదలిచింది. రాజ్యాన్ని తీసుకోవడానికి రాకపోతే యుద్ధానికి వెళ్లకుండా ఎందుకున్నారు? ఆ రెండు ఒకదానికి ఒకటి ఇమడనటువంటి దాన్ని చెప్పడానికి సంజయుడు నువ్వు పంపావుగా. అంచేత సంజయుడి నీకు ఏర్పాటు చేస్తాను, చూసేందుకు నేత్రాలను ఇచ్చి దివ్యం తదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. నీకు గొప్పదైనటువంటి కళ్ళు ఇస్తాను. ఆ ఇచ్చినటువంటి కళ్ళు సంజయుని ద్వారా నీకు కలుగుతాయి, స్వయంగా నువ్వు చూడగలుగుతావు. అలా చేయించి ఏర్పాటు నేను చేస్తాను. ధృతరాష్ట్రుడు చాలా 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 తెలివితేటలు కలిగిన వాడు. కాలం మగుటయు నృపులకు ఆలము సమకూరే. రాజులందరికీ ఆలము అంటే యుద్ధం వచ్చింది. దీనికి అడలకు నీకేం కంగారు పడిపోకు. మదిని ఆలోకింపగా నీలోనికి దివ్య దృష్టి నిశ్చద పుత్ర. నీ మనసులోకి చక్కగా ఉండేటటువంటి దివ్య దృష్టిని నీకు ఇస్తా. నువ్వు ఇక్కడి నుంచి కూర్చుంటే చాలు, యుద్ధరంగంలో ఏం జరుగుతుందో స్పష్టంగా చూడగలిగిన దివ్య దృష్టిని నీకు ఇస్తాడు. ధృతరాష్ట్రుడు ఎంత తెలివైనవాడంటే, ఉదయ అన్నలు తమ్ములు పోరు క్రూరతం కనుగొనజాల నేను వినగావలతు. అన్నలు తమ్ముళ్ళు, అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు, ఇంకా దగ్గర వాళ్ళు, ఆచార్యాన్ నాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. అన్నలు తమ్ముళ్ళు గురువులు శిష్యులు ఇంతమంది ఒకళ్ళు గోళ్ళు దెబ్బలాడుకుంటూ ఒకళ్ళు గోళ్ళు చచ్చిపోయేటటువంటి దృశ్యాన్ని నేను ఈ కళ్ళతో చూడలేను. నువ్వు ఇస్తానన్నావు, నేను మాత్రం అట్లా చూడలేను. దానివల్ల ఏమవుతుందంటే భౌతికమైనటువంటి ఈ అక్షి పరిశీలనం కళ్ళతో చూసిన కారణంగా నాకు మనోవ్యాధి మరింతగా పెరిగి ఇంతకు ముందే నేను వెళ్ళిపోవచ్చు. పైగా నా జీవితం కడతేరే కాలంలో ఈ దృష్టినంతటినీ పెట్టుకుని బుద్ధి నిండుగా అయ్యో అని అనుకుంటూ నేనెందుకు ఆ లోకానికి వెళ్ళాలి? వద్దు. అంచేత వినబలతు, కేవలం విందామని అనుకుంటున్నాను నేను. ఇక్కడ మనం సరిగ్గా సంపూర్ణమైనటువంటి ఈ సూక్త మంత్రాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. భద్రం కర్ణేభిః శృణుయామ, చక్కనైనటువంటి వాటినే వినాలి. భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రా, చక్కనైనటువంటి వాటినే చూడాలి. నేను ఇట్లా నా పిల్లవాడైనటువంటి దుర్యోధనుడు, అలాగే కర్ణుడు, ఇంకా బాహ్లికుడు, భూరిశ్రుడు, కృతవర్మ, సాత్యకి, ఇంత మహానుభావులందరూ అటు ఇటు యుద్ధాలు చేస్తున్నప్పుడు వాళ్ళందరూ పోవడాన్ని నేను చూడలేను. కాబట్టి నాకు వినవలతు, కేవలం విందామని మాత్రమే అనుకుంటున్నాను. నేను వినగా వలతు, కేవలం వినడానికి మాత్రమే సమర్థుణ్ణి, నేను చూడలేను అన్నాడు. ఎంత గొప్ప మాట! ఈవేళ మనం అందరం కూడా చూడరానటువంటి ఘోరమైన హత్యా దృశ్యాలని, అలాగే ఇంకా ఇంకా ఎన్నెన్నో ఘోరమైనటువంటి దృశ్యాలని, తల్లి కూతురిని చంపే విధానం, భార్య భర్తని చంపే విధానం, భర్త ఇంకెవరినో పూర్తిగా నాశనం చేసేటటువంటి తీరు, ఇవన్నిటినీ కళ్ళలతో చూస్తున్నాం. ఇది అర్ధమరణం బ్రూయు, దీన్ని సగం మరణించడంగా చెప్పింది శాస్త్రం. అంచేత అన్నాడు ధృతరాష్ట్రుడు, నేను చూడలేను, వింటాను, నువ్వు చెప్పు అని. కాబట్టి కళ్ళు అనేవి మరింత ప్రమాదకరమైనటువంటివి, చెవులు అనేటటువంటివి అంత ప్రమాదాన్ని కలిగించేవి కానే కావు. అందుకనే పూర్వం రోజుల్లో నాటకాలని వేస్తూ ఉండేటటువంటి కాలంలో వాళ్ళు మంచి మేధావులు. ఈ నాటకాన్ని చూసినందువల్ల ఎవరు చెడిపోకూడదని భావించే ఉత్తమమైనటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు. కాబట్టే దుర్యోధనుడిని తొడలు వెరగొట్టి భీముడు చంపుతున్నాడు అన్నది చూపించేవారు కాదు, తెర వెనుక నుంచి ఆ మాట చెప్పేవారు. దుశ్శాసనుడు వక్షస్థలాన్ని చీలుస్తున్నాడు, దుశ్శాసనుని వక్షస్థలాన్ని భీముడు చీలుస్తున్నాడు అని అన్నట్లయితే ఆ దృశ్యాన్ని తెర వెనుక నుంచి మనం అందరం అర్థం చేసుకునేలాగా తెర వెనుక నుంచి మాటని చెప్పి ఆ దృశ్యాన్ని మనం కళలో ఊహించుకునేలా చేసేవారు తప్ప నేరుగా చూపించేవారు కాదు. అంచేతనే పూర్వకాలంలో భారత శ్రీమద్ రామాయణ భాగవతాల్ని విన్నప్పటికీ ఎవడు కూడా అమాంతంగా హత్య చేద్దాం అనేటువంటి ఆలోచన కలిగిన వాడు కానే కాదు. బాగా ఆలోచించాలి. భారతంలో 18 పర్వాలు ఉంటే 18 పర్వాలలో యుద్ధ పంచకం అని ఉంటుంది. భీష్మ, ద్రోణ, కర్ణ, వరుసగా ఉండేటువంటి యుద్ధ పంచకం ఏదైతే ఉందో ఈ 5 కూడా పూర్తిగా యుద్ధాన్ని చేసేవే.
అలాగే శ్రీమద్ రామాయణంలో కానీ చూసినట్లయితే యుద్ధకాండం ఒకటి, మిగిలినటువంటి కాండంలో కొద్ది కొద్దిగా ఉన్నటువంటి అన్నీ కలిపితే దాదాపు 2 కాండాలు యుద్ధమే. మరి దాంట్లో 5 పర్వాలు భారతంలో యుద్ధం, శ్రీమద్ రామాయణంలో 2 కాండలు పూర్తిగా యుద్ధం దాదాపుగా ఉన్నప్పుడు మరి చంపే ఆలోచన కలగచ్చుగా? కాదు. వాళ్ళందరూ శృణుయామ దేవాహ, మేము విందామని అనుకుంటున్నాం తప్ప చూద్దామని అనుకోవట్లేదు, చూపించడం సరైంది అని మేము అనుకోవట్లేదని భగవంతుడు చెప్పాడు. కాబట్టి వినడం వల్ల ప్రమాదం ఎప్పుడూ రాదు, చూడడం వల్ల మాత్రం కన్ను చాలా గట్టిది కాబట్టి వెంటనే దాన్ని బుద్ధిలో ఉంచుతుంది. బుద్ధి ఎప్పుడు ఆలోచించినా ఆ దృశ్యం కనిపింపజేస్తూ ఉంటుంది, దానివల్ల ప్రమాదం కలుగుతుంది. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత భారత యుద్ధం కృపుడు, కృతవర్మ, అశ్వత్థామ ఈ 3 మాత్రమే మిగిలారు కౌరవ పక్షంలో. పాండవ పక్షానికి వస్తే పంచ పాండవులు, కృష్ణుడు, సాత్యకి, యూత్సుడు మొత్తం ఈ 80 మాత్రమే మిగిలారు. దేవహితం యదాయు, ఎంత ఆలోచనాత్మకంగా చేశారో చూడాలి. అంతే, ఇంతమందికి మాత్రమే. అంటే ఎవరెవరు ఉన్నతులో ఉత్తములో, ఎవరెవరు అక్కడ ఉంటే దాని ద్వారా దేశం నిండుగా ధర్మం వ్యాపిస్తుందో అట్లాంటి వాళ్ళని మాత్రమే ఉంచారు తప్ప ఇంకేమీ చేయలేరు. ఏర్పాటు చేసే విధానం అంతా అలాగే ఉంటుంది తప్ప మరో విధంగా ఉండదు. అది వాళ్ళ నిర్ణయం. చిత్రం ఏంటంటే కర్ణుడు సూర్యపుత్రుడు. సూర్యుడు అంటే జ్ఞానానికి అధిష్టాత, బ్రహ్మాండమైనటువంటి జ్ఞానాన్ని ఇయ్యగలిగినటువంటి వాడు సూర్యుడైతే ఆయన పుత్రుడైనటువంటి కర్ణుడు ఉన్నాడు. దేవహితం యదాయు, నిజంగా సూర్యుడు నేను ఇంత గొప్పవాడిని కాబట్టి, నా వంశంలోనే రామచంద్రుడు మొదలైన వాళ్ళు పుట్టారు కాబట్టి, ఇంకా సూర్యవంశంలో పుట్టిన మహానుభావులైన రాజులు చాలామంది ఉన్నారు కాబట్టి నా పుత్రుడు పోకూడదు, ఈ విధంగా యుద్ధంలో మరణించకూడదు, లాంటిదేమల్లా. దేవహితం యదాయు, ఆయన నిర్ణయానికి అనుగుణంగా ఎలా ఉంటే అలాగే సాగాలి అని అనుకున్నాడు. ఆ కర్ణుని యొక్క వధని కూడా మనం చూస్తాం భారతంలో. మహాద్భుత విశేషం ఏంటంటే ఒకళ్ళని ఒకళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉన్నారు భారతంలో, ఒకళ్ళని ఒకళ్ళు ఇష్టపడని వాళ్ళు ఉన్నారు భారతంలో. మనసు పాండవుల మీద వైపు ఉండి కౌరవ పక్షాలను యుద్ధాన్ని చేసేవాళ్ళు ఉంటారు కొందరు. అసలు ఇదేదో జరుగుతోందిలే అని నిర్వేదమైనటువంటి భావంతో ఉండేవాళ్ళు కొందరుంటారు. భౌతిక శక్తి ఎప్పుడూ గొప్పది అని మామూలుగా భావిస్తూ ఉంటాడు కర్ణుడు. కానీ భౌతిక శక్తి ఏమాత్రం గొప్పది కాదు, బుద్ధి శక్తి చాలా గొప్పది అని ఆలోచించేటటువంటి వాడు సూర్యుడు. అంచేతనే జ్ఞానేంద్రియ అధిష్టాత అయినటువంటి సూర్యుడు, కర్మేంద్రియ అధిష్టాత అయినటువంటి ఇంద్రుడు, ఈ ఇద్దరికి చిన్న విభేదం కలిగింది. కవచ కుండలాలని సూర్యుడు ఇచ్చాడు కర్ణునికి. కవచ కుండలాలు అంటే ఈ కుండలాలంటే చెవికి వేలాడేసుకునేవి, కవచం అంటే ఇలా కప్పేసుకుంది, ఏదైనా ఆయుధాలు లేకుండా రక్షించుకునేందుకు కప్పుకున్నది అని అర్థం చేసుకుంటాం. కాదు, కవచ కుండలాలు అంటే మనం మామూలుగా మంత్ర విభాగాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇదిగోనండి, ఇది సూర్య కవచం, ఇది ఆదిత్య కవచం, ఇది నారాయణ కవచం, ఇది నృసింహ కవచం అని కొన్ని అక్షరాలతో కూర్చబడి మహాద్భుతమైన శక్తి దాంట్లో నిక్షేపింపబడ్డటువంటి ఓ మంత్రభాగం ఉంటుంది, దాన్ని కవచము అంటాం. ఇప్పటికి కూడా రామ కవచం, సూర్య కవచం, ఆదిత్య కవచం, సూర్య ఆదిత్య వేరువేరుగా కనిపిస్తాయి, స్పష్టంగా 2 వేరువేరుగా ఉన్నాయి. అలాగే నారసింహ కవచం ఇలా ఉంటాయి. ఆ కవచాన్ని స్వయంగా ధరించినటువంటి విధానం ఏర్పాటు చేయడానికి సూర్యుడు బుద్ధి ద్వారా ఇచ్చినటువంటిది కర్ణుడి దగ్గర ఉంది. కానీ కర్ణుడు దేవహితం యదాయు, తన బుద్ధి సరైనది కాదు కాబట్టి అదే ఇది నాకు ఏం పని చేస్తుంది అని ఇంద్రుడు వచ్చినటువంటి సందర్భంలో నాకు శక్తి అనే ఆయుధం కావాలని అడిగాడు. శక్తి అనే ఆయుధం భౌతికంగా పనిచేసేది. ఈ కవచము, కుండలము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సూర్యుడు ప్రదానం చేసింది కాబట్టి అది జ్ఞానశక్తిని ఇచ్చేటటువంటిది. జ్ఞానశక్తి, భౌతిక శక్తి అనే రెంటిలో కర్ణుడు ఆలోచించింది జ్ఞానం కంటే కూడా భౌతిక శక్తి చాలు, నాకు సూర్యుడు ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి కంటే మా నాన్న ఇచ్చిన దానికంటే ఈ ఇంద్రుడు ఇచ్చేదే గొప్పది అని అనుకున్నాడు. ఇంద్రుడు కర్మ ఇంద్రియ అధికారి.
అంటే నా చేతులు కాళ్ళు ధనుస్సులో బాణాన్ని తొడిగి వేసే విధానం ఇదే గొప్పది తప్ప సూర్యుడు ఇచ్చినటువంటి జ్ఞానశక్తిని అది గొప్పది ఏమాత్రము కానే కాదు అని ఆలోచించాడు. అంచేతనే దేవహితం యదాయు, అందుకే కర్ణుడు మరణాన్ని చెందాడు. కర్ణుడిది వీర మరణం కాదు, కర్ణుడిది దారుణమైన మరణం. అంచేతనే వేదవ్యాసుడు బిరుదునిస్తూ దుష్ట చతుష్టయంలో ఒకడు అని అన్నాడు. తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే దేవహితం యదాయు, పరమేశ్వరుని జాగ్రత్తగా కానీ మనం నమ్ముకున్నట్టయితే ఏ సమయంలో మరణం రావాలో అప్పటికి మాత్రమే మరణాన్ని ప్రసాదిస్తూ ఈ మధ్యలో ఏ విధమైనటువంటి ఛిద్రములు అంటే చిన్న చిన్న కన్నాలు, ఛిద్రం అంటే కన్నం అని అర్థం, జీవితంలో చెప్పుకోదగ్గటువంటి గోతులు లోతులు అవేమీ లేకుండా ఏ రోజు తీసుకెళ్లాలో అంత జాగ్రత్తగా తీసుకువెళ్ళే విధానాన్ని చేస్తాడు. అందుకోసమే ఈ సూక్తం ఏమని ప్రార్థన చేస్తుందంటే విషేమ దేవహితం యదాయు. కుంతీదేవి, ధృతరాష్ట్రుడు, విదురుడు, ధర్మరాజు వీళ్ళందరూ ఏ విధంగా అయితే పైలోకానికి వెళ్ళారో అట్లాంటి విధంగా సుఖంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా నిన్ను చేరేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకుని నన్ను జాగ్రత్తగా ఆ విధంగా రక్షించు. ఆ రక్షించడానికి మూలంగా మంచి మాటల్ని వినిపించు, మంచి దృశ్యాలని చూపించు, జాగ్రత్తగా మా ఉన్నటువంటి శరీర అంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితోనూ సత్ కార్యాలనే చేసేలా చేయించు అని ప్రార్థిస్తుంది. ఈ మంత్రం చాలా చాలా గొప్ప మంత్రం. ఇప్పుడు అక్షరాక్షర వాక్స్థలి సహృదయ భారత భారతి మన చేత ఏం చేయిస్తున్నాయి అంటే శ్రవణ వినడం అనేటటువంటి ద్వారా దేవహితం యదాయు, ఈ అమోఘమైనటువంటి మంత్రాలన్నింటినీ వింటూ శరీరం అంతా దృఢంగా పటిష్టంగా శాంత విధానంతో ఉండేలా చేస్తూ దేనికి భయపడినటువంటి స్థితికి అంతత్వ కలిగి ఉండేటటువంటి స్థితికి ఉండాలనే కొత్తదైనటువంటి ఆలోచనని మనకి ఎంత బాగా కలిగిస్తుంది. చెవిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా కళ్ళలో అలా ఒకసారి నిలిచి అది బుద్ధిలో అలా నిలబడిపోతుంది. కాబట్టి అటువంటి సత్ బుద్ధిని ఇయ్యవలసిందని, మేము సుఖంగా జీవించవలసిందని ప్రార్థిస్తూ ఈ మంత్రం మనకి అమోఘంగా విషయాన్ని తెలియజేస్తుంది. పైవారం మరో విశేషం అనుకుందాం. స్వస్తి. రామూర్తి గారు, అనంతకృష్ణ గారు సార్ ఒక్క నిమిషం సార్. నమస్కారం పెట్టడమే ఎంత లోపలగా చెప్తున్నారు శ్రీనివాసరావు గారికి, వారికి సాష్టాంగ నమస్కారాలు. ఎంత అంటే ఒక్క శాంతి మంత్రంలో ఎంతటి మహత్తును మన ఋషులు పరంపరగా మనకు అందిస్తూ వచ్చారు. ఆ పరంపరని అందిపుచ్చుకొని మనకు అందిస్తూ ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు, మల్లప్రగడ వారు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా సాష్టాంగ నమస్కారం చేయటం తప్ప మనం ఇంకా వాళ్ళ మాటలల్లో ఇంకో అక్షరం మనం మాట్లాడటం అనేది మన తప్పే అవుతుంది. వారికి మరొక్క మారు నమస్కారం. అనంతకృష్ణ గారు, అనంతకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. అయ్యా నమస్కారం. 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 అసలు ఒకటి ఎంత లోతుగా చూడవచ్చు, దాని విస్తృతి ఎంత వరకు ఉంటుంది అనేది అసలు శ్రీనివాసరావు గారి ఉపన్యాసం విన్న తర్వాత మనకి ఒక అవగాహన వచ్చిందేమో అనిపిస్తుంది. ఇంకా రానిది ఎంత ఉందో, నేర్చుకోవాల్సింది ఎంత ఉందో వారి దగ్గర నుంచి. చాలా సంతోషం. చాలా సంతోషం సార్. శ్రీనివాసరావు గారు మొదలు క్షమించండి, కొంచెం మనం 6 గంటలకు మొదలెట్టుకోవాల్సినటువంటి ఆలస్యంగా కిందటి వారం నేను చేశాను కాబట్టి బాకీ తీర్చేశారు ఈసారి. వారు మాత్రం సమయపాలన పాటించారు. భాస్కర్ గారు క్లాస్ చాలా సంతోషం సార్. ప్రారంభ అవకాశం కల్పిస్తున్నారు. చాలా ధన్యవాదాలు. మనం ఈనాటి కార్యక్రమాన్ని శ్రీకృష్ణతో ముగించుకుందాం. భజమే జీవిత బద్ధ శత్రువది రూపం వేదియో తాల్చి నిర్దజగాదాస్యమునేర్పు కీర్తి కొరకో ద్రవ్యానికో వస్తు సంచయమన్న పెట్టియో
ప్రపంచమందు బంధించు నిర్భయతన్ స్వేచ్ఛను కోరువాడెవడు దేవా గోపికా వల్లభ. నమస్కారం.